సీతక్క ఉన్నారు. సీతక్క సభకు సంబంధించి అలాగే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్ గా నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద సీతక్కతో మాట్లాడదాం. సీతక్క గారు, రాష్ట్రంలో రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ జరుగుతుంది. మంత్రులు అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే తాటా తీస్తాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడతానని కేటీఆర్ అంటున్నారు. మీరు మీ నుంచి వర్షన్ ఏంటి? భయం గుప్పిట్లో ఒకటి చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అదొక భయం. ప్రజలు అసహించుకుంటున్నారు. నిజంగా కుటుంబాల మధ్య మాట్లాడుకునేటువంటి సంభాషణలు కూడా విని ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిరని, తర్వాత అధికారం పోయిందనేటువంటి అసహనం, ఒక దిక్కు వాళ్ళ సిస్టరు జైల్లో ఉండడము, ఇవన్నింటిని చూసినా ఎటువైపు చూసినా వాళ్ళకి ఎక్కడ ఒక పాజిటివ్ అంశం దొరకట్లేదు, సానుభూతి దొరకడం లేదు. కాబట్టి తండ్రేమో 10 ఏళ్ల తర్వాత మరి రైతులని ఇన్నేళ్ల తర్వాత బయటికి వెళ్ళిండు. కాబట్టి రోజు వాళ్ళు ఎక్కడో అక్కడ ఉండాలి, మమ్మల్ని తిట్టాలి, అదే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత తిట్టినా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు ప్రజల గొంతుకలు నొక్కిరు కాబట్టి ప్రజల ప్రైవేటు జీవితాలలో కూడా వ్యవహరించారు అనేది బయటకు వచ్చింది. ఎప్పటి నుంచో డౌట్స్ ఉన్నాయి. అందరూ ఫోన్లలో మీరు కూడా పోలీసులను అడిగినా తెలుస్తుంది, వాళ్ళు కూడా మాట్లాడుకోకపోయేది. ఇన్ని రోజులకు మాకు స్వేచ్ఛ వచ్చిందని, అధికారం వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసు అధికారులు కూడా అంటుంటా మీరు కూడా అట్లా అయినారు అవును అని చెప్తుంటేనే మాకు అర్థమైంది. మాకు కూడా చాలా మంది చెప్తూనే ఉంటారు, అంటే ఎక్కడైతే ట్యాపింగ్ ఉంటారో ట్యాపింగ్లు అవుతున్నాయి అని. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకొని నిజంగా ఇది జరిగిందని, ఎందుకంటే అధికారులు అందరూ ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళు పెట్టుకున్నటువంటి బంధువులు చుట్టాలు అందరు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి వాస్తవాలు ఒప్పుకో కేటీఆర్, తప్పులను సరిదిద్దుకోండి అని చెప్తా ఉన్నా. అంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కి మాకు సంబంధం లేదు, మాకు హీరోయిన్లకు ఏం సంబంధం, మేము వాళ్ళ మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి మీరేమో లేదు ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటారు. ఏది నిజం, ఏం నమ్మాలి? ఆయన కూడా ఒక మాటలలో కొంతమంది చేసి ఉండొచ్చు అనే మాట కూడా దొరలేండు. అంటే చేసిరు, వాస్తవానికి అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఇవాళ తప్పించుకుందామంటే మరి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర బంధువర్గాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో ఎస్కేప్ అయిదామని చూస్తున్నారు కానీ వాస్తవాల నుంచి ఎప్పుడు కూడా ఎస్కేప్ కాలేరు. ఖచ్చితంగా తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే. సినిమా యాక్టర్లు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, మీ మీద నిఘా ఉందనుకో, మీరు ఎటు మాట్లాడుకున్నా అన్ని, ఇంట్లోకి మాట్లాడుకున్నా, కొడుకు మాట్లాడినా, బిడ్డకు మాట్లాడినా అన్ని ట్యాపింగ్ అయితేనే ఉంటాయి. 24 hours ఇంటనే ఉంటారంట. కొంతమంది మాకు చెప్పిర్రు, అవి వింటనే ఉంటాం, అవి రికార్డ్ అయితేనే ఉంటాయి. లాస్ట్కు మళ్ళీ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు పర్టికులర్ వినాలనుకున్నప్పుడు మళ్ళీ ఏమేమి రికార్డ్ చేసినా కూడా తీసి ఉంటారంట. అట్లాంటి విషయాలు కూడా కొంతమంది మాకు, అంటే ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్క గిట్ల ఉంటాయి అని చెప్పినటువంటి పరిస్థితి మా వరంగల్ జిల్లా పోలీసులే. మీరేమో బాధ్యుల్ని శిక్షిస్తామంటున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశిస్తే అధికారులు పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి కాకుండా ఇప్పుడు జైలుకు పోయిన వాళ్ళంటే అధికారులే కదా. మీరు రాజకీయంగా కావచ్చు, సరే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వీటికి ఆదేశాలు జారీ చేస్తేనే కదా పోలీసులు వాళ్ళు చేసేది. మరి వాటి చుట్టూ ఎందుకు జరగట్లేదు అనేది ఒక ఖచ్చితంగా అటువైపు కూడా జరగాలి. ఎందుకంటే వాళ్ళతోటి ఎవరు చేయించిరు ఈ పని, వాళ్ళకైతే పర్సనల్ గా అవసరం ఏమి ఉండదు కదా. సరే వ్యక్తిగతంగా మేము ఎప్పుడన్నా దూషించినప్పుడు కోపం ఉండొచ్చు, ఆ క్షణం పోలీస్ అధికారులు గల్లలు పట్టుకోవచ్చు, లేదా ధర్నాల కాడ నెట్టుకోవచ్చు. అది ఓన్లీ అక్కడ ఇన్సిడెంట్ వరకే, ఇష్యూ వరకే ఉంటుంది. తర్వాత కక్ష సాధింపు చర్యలు మాకు ఉండవు, వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. దాని వెనుక పర్టికులర్గా ఒక ప్రభుత్వం పనిగట్టుకొని గడిలో ఉండి పరిపాలన జరగాలంటే ప్రతి ఒక్కరిది కూడా వినుకుంటూ ఎక్కడ ఏం చేయాలని ఆర్డర్స్ ఇచ్చుకుంటూ నడిపించారు 10 సంవత్సరాలు వాళ్ళు. రోజు కూడా ఇంటెలిజెన్స్ సర్వేలు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, సాయంత్రం అయిందంటే ఆనాటి సీఎం దగ్గరికి మొత్తం రికార్డ్ అంతా పోయేది. ఒకప్పుడేమో వేరు ఇన్సిడెంట్స్ మీదనో వాటి మీద. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ అంటే, మరి పోలీస్ వ్యవస్థ అంటే కేవలం ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలు, వాళ్ళ మూమెంట్, వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఇట్లాంటి వాటి మీదనే ఫోకస్ పెట్టారు. కాబట్టి అట్లా మనం రేపు ధర్నా అంటే ఇవాళ ఇళ్లలోనే వచ్చి అరెస్టులు చేసేది. అరే మనం పోదామని అనుకోకముందే వాళ్లకు తెలిసేది. ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి బయటికి ధర్నాలు చేసేటువంటి స్వేచ్ఛ ఉంది. దాన్ని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మరి గవర్నమెంట్ మీద దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా గొంతు వినిపించనియలేదు మాకు. ఇప్పుడు 2 పార్టీల మధ్య అధికారులు నలిగిపోవాలంటారా? లేదు, ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఆ దిశగా పని జరుగుతుందని మేము
ఎందుకంటే దానికి కూడా కొంత టైం తీసుకోవడం, విచారణ జరగడం, చట్టం ఉంది కాబట్టి చట్టబద్ధంగా ఎవరు దాంట్లోకి వస్తారు ఎట్లా అనేది కూడా. ఫోన్ ట్యాపింగ్ వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ఉంది, ఆనాటి గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఆ కుటుంబం ఉందనే స్పష్టమవుతుంది. గవర్నమెంట్లో కూడా ఆ 4-5 తప్ప ఇంకెవరు పెద్దగా గవర్నమెంట్లో ఆర్డర్స్ ఇచ్చి అమలు చేయించినటువంటి చరిత్ర ఏం లేదు. వాళ్ళకంత డేరు కూడా లేదు ఆ రోజులలో. ఏదున్నా ఆ కుటుంబం 4-5 మధ్య జరిగింది. మొత్తం రాష్ట్రంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, కరువు సమస్య ఉంది. వీటన్నింటినీ ఒకవైపు ఉంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఈ ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయాన్ని కాంగ్రెస్ తెర మీదకి వచ్చిందనే ఆరోపణ కేటీఆర్, హరీష్ వీళ్ళు చేస్తున్నారు. రైతుల్ని పట్టించుకోవడం వదిలేసి ఫోన్ ట్యాపింగ్ చుట్టూ జనాల్ని దానివైపే చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో నిజమే? వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ అవాస్తవాల వైపు. సరే, కొన్ని చోట్ల పంట ఎండొచ్చు, అది కూడా కొన్ని చోట్ల ఎక్కువ ఆయకట్టు కూడా వేసారు రైతులు కూడా. కొన్ని చోట్ల మనము ఈ చెరువు కింద 5,000 ఎకరాలకు ఉంటుంది పారకం, కానీ ఒక్కొక్క దగ్గర ఇంకా అదనంగా 3,000-4,000 వేసినటువంటి రైతాంగాన్ని కూడా నేను గమనించాలను. అదే టైంలో ఈ కరువు అంటే వర్షాపాతం కూడా గతం కంటే ఈసారి తక్కువ వచ్చింది. దాన్ని కూడా సీఎం గారు అడ్రస్ చేస్తున్నారు. సమస్యలు ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు, రైతు బంధు పడుతుంది, అన్నీ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము డైవర్ట్ చేద్దాం, మేము రైతుల నుంచి డైవర్ట్ కాదు, ఈ భయంకరమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి బయటపడడం కోసం మీరు ఇవాళ రైతు ముసుగేసుకుంటున్నారు అనేది స్పష్టంగా మీరు పెట్టినటువంటి ఆరోపణలతోటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అది మీ డ్రామా, మా డ్రామా కాదు. మేము ఖచ్చితంగా ఇంకా 5 ఏళ్లు మేము పరిపాలన ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరి సమస్యలను మేము తెలుసుకుంటాం, పరిష్కరిస్తాం, అడ్రస్ చేస్తాం. కానీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం, మీ మీద వచ్చినటువంటి ఆల్రెడీ ఈ కేసులన్నీ నుంచి డైవర్ట్ చేయడం కోసం, వాళ్ళ కూతురు మీద జరుగుతున్నటువంటి లిక్కర్ దందా ప్రచారం నుంచి పక్కదారి పట్టేయడం కోసం, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం మీరు ఈ రోజు ఇలాంటి తెచ్చుకో. ఎందుకంటే 10 ఏళ్లలో ఒక్కరోజన బయటకు వచ్చిరా? ఒక్కరోజన రైతుల చావుల గురించి మాట్లాడిరా? 10 ఏళ్లలో అసలు ఎవరు చచ్చిపోలేదా? ఇట్లాంటి డ్రామాలు మీకు అలవాటు. ఎందుకంటే అబద్దాల పునాదుల మీద, సెంటిమెంట్ల మీద అధికారానికి వచ్చినటువంటి చరిత్ర వాళ్ళది కాబట్టి మళ్ళా అటువైపు డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నాం. మేము కాదు, మేము ఖచ్చితంగా కష్టాన్ని నష్టాన్ని ఫేస్ చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఇవాళ అమలు చేస్తాం. మా అక్క చెల్లెలందరూ పప్పు డబ్బాలలో డబ్బులు దాచుకొని నిత్యావసర వస్తువులకే ఖర్చు అయ్యేది, లేదా బస్ ఛార్జీలకు ఖర్చు పెట్టుకునేది. కానీ ఈ రోజు అట్లాంటి ఖర్చు లేకుండా కరెంటు గాని, అదే విధంగా బస్ ఛార్జీలు గాని ఇవన్నీ కూడా తగ్గి సంతోషంగా ఉంటే వీళ్ళ కుటుంబం సంతోషంగా లేక మా మీద ఆరోపణలు చేస్తారు. మంత్రి గారు, మీరు ఇప్పటివరకు అరెస్టుల విషయం కూడా చూస్తే కేవలం చిన్న ఆఫీసర్లని, డ్రైవర్లని, కానిస్టేబుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మీరు అనుకున్న బడా బాబులు ఇక్కడి వరకు వచ్చి రాలేదు కదా? వస్తారు తప్పకుండా. నేను అనేది చట్టబద్ధంగా విచారణ జరుగుతుంది. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మరి వాళ్ళ వెనుక ఏంటిది అనేది కూడా వాళ్ళ నోటి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. చట్టానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఎవిడెన్స్ తీసుకొని ఖచ్చితంగా కేసు బుక్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీతక్క చెప్తున్నారు. తమ సమస్యల నుంచి, తమ ఉన్నటువంటి బాధల నుంచి బయటికి రావడానికి టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకత్వం రైతు బాటాని, పొలం బాటాని ఎత్తుగడ అవలంబిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులు ఎవరైనా సరే శిక్ష పడడం సత్యమని చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో చారి, ఎన్టీవీ, తుక్కుగూడ నుంచి.